ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్. చాలా మందిలో యంగ్స్టర్స్లో ఈ మధ్యలో త్వరగా గ్రే హెయిర్ రావడము, తర్వాత గ్రే హెయిర్ పెరిగి బోత్ ఫేస్ మీద, బియర్డ్లో ప్లస్ హెయిర్ మీద హెయిర్ థిన్నింగ్ కావడము చాలా అడల్ట్స్లో, యంగ్స్టర్స్లో చాలా కామన్ జరుగుతుంది. వీటిలో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ హెయిర్ గ్రోత్కి, తర్వాత హెయిర్ పిగ్మెంట్కి హెల్ప్ చేసే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంది ఒకటి. దాని డెఫిషియన్సీలో ఖచ్చితంగా ఈ హెయిర్ గ్రేయింగ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ హెయిర్ లాస్ కూడా అవుతుంది. ఈ ఎలిమెంట్ ఏంటి, దాని ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? మీరు చాలామంది ఇండల్లో చూసే ఉంటారు, పెద్దవాళ్ళు కాపర్ వెజల్స్లో వాటర్ తాగుతూ ఉంటారు, నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ తాగేది. సో దాంట్లో ఏమైందంటే ఈ కాపర్ ఎలిమెంట్ అనేది వాటర్లో కొంచెం యాడ్ అయ్యి మనకు అది ఒక ట్రేస్ ఎలిమెంట్, చాలా మినిమం క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఈ కాపర్ మన హెయిర్కి ఫండమెంటల్ ఏదైతే కెరటిన్ ఉంటుందో, కెరటిన్ ప్రొడక్షన్లో, తర్వాత మెలనిన్ అంటే పిగ్మెంట్ ఏదైతే హెయిర్ పిగ్మెంట్ వస్తుందో మెలనిన్, బోత్ కెరటిన్ మెలనిన్ రెండిట్లో కూడా ఇది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కాపర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో డెఫినెట్గా హెయిర్ వీక్ అవ్వడము, తర్వాత ఈ ప్రీమెచ్యూర్ అంటే గ్రే హెయిర్ అవ్వడము చాలా కామన్గా అవుతుంది. సో ఖచ్చితంగా కాపర్ కనుక డెఫిషియన్సీ ఉంటే మీరు ఇమ్మీడియట్గా డెఫిషియన్సీ అయ్యే వరకు కాకుండా వన్ ఆఫ్ ద ఈజీ టిప్ ఏంటంటే వాటర్స్లో మన నైట్ స్టోర్ వాటర్ మనం కాపర్ వెజల్స్ కనుక వాడటం మొదలు పెడితే ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉన్న వాళ్ళలో చాలా వరకు ఒక ఫ్యూ మంత్స్లో ఆ గ్రేయింగ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. యంగ్స్టర్స్లో కనుక చేస్తే మాత్రం ఆ గ్రేయింగ్ అనేది కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది. సో మీకు కనుక వైట్ హెయిర్తో బాధపడుతుంటే, ఆ హెయిర్ లాస్ థిన్నింగ్ కనుక ఉంటే యంగ్స్టర్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ కాపర్ వెజల్ని నైట్ వాటర్ లాగా స్టోరేజ్ లాగా వాడి చూడండి. ఇన్ కేస్ డెఫిషియన్సీకి ఎక్కువ ఉంటే మాత్రం అది మనం ఓరల్ సప్లిమెంట్స్లో అవైలబుల్ ఉంటుంది. కొన్నిసార్లు ఉమెన్లో అయితే మనం ఐవీ సప్లిమెంట్స్ కూడా ఇస్తాం, కాపర్ సప్లిమెంట్స్. కొన్నిసార్లు ఈ మధ్య ఈ కాపర్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా వరకు మనం ఈ వాడే హెయిర్ సీరమ్స్లో, స్కిన్ సీరంలో ఈ కాపర్ పెప్టైడ్ అనేది వన్ ఆఫ్ ద కామన్ ఇంగ్రీడియంట్. సో ఈ కాపర్ వల్ల మనం బాడీలో ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మేక్ షూర్ మీరు మీ ఒంట్లో ఈ కాపర్ తగ్గనీయకుండా చూసుకోండి. దీని చెప్పినట్టు మీరు వాటర్ కనుక మనం చేంజ్ చేయగలిగితే సింపుల్గా మనం ఈ డెఫిషియన్సీని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మీకు ఇలాంటి హెయిర్ సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒకసారి మీ నియరెస్ట్ హెయిర్ కన్సల్టెంట్ కానీ అంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ సంప్రదిస్తే మీ ఎవాల్యుయేషన్ చేసి మీకున్న ప్రాబ్లంకి ఎటువంటి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి స్పెసిఫిక్గా మనం ప్రాబ్లం పెరగకముందే దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాం.